మాఘమాసం ఎప్పుడొస్తుందో, కుంభమేళం ఎప్పుడు తెస్తుందో. మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసు, కానీ మోనిక ఏంటి కుంభమేళ అంటుంది అనా? ఏం లేదండి, యూపీలో కుంభమేళ అనేది చాలా పెద్ద ఫెస్టివల్. అది 3 yearsకి ఒకసారి జరుపుకుంటారంట. మాఘమాసం టైంలో ఆ కుంభమేళ జరుపుకోవడం వాళ్ళ ఆనవాయితీ పద్ధతి. వాళ్ళకి మాఘమాసం అంటే ఫిబ్రవరి, మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు కూడా అంతే కదా, అఫ్ కోర్స్. యూపీలో ఉండేవాళ్ళు మాఘమాసం ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారంట. అంతేకాదండి, వాళ్ళకి ఎన్నో రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి. దివాళీ అనేది వాళ్ళకి చాలా పెద్ద పండుగ. గురు పూర్ణిమ, దివాళీ రెండు చాలా వైభవంగా జరుపుకుంటారు. దివాళీ మనం ఎన్ని రోజులు చేసుకుంటాం? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు. కానీ వాళ్ళు నెలంతా జరుపుకుంటారంటండి. అంత గొప్ప ఫెస్టివల్ అంట యూపీలో. ఇంతే కాకుండా వాళ్ళు సాంస్క్రిట్, వేదిక్ కల్చర్ని ఫాలో అవుతారు. ప్యూర్ సంస్కృతాన్ని వాళ్ళు నేర్చుకుంటారంటండి. అంతవరకు ఎందుకు, తులసీదాస్, ఈయన పేరు వినే ఉంటారు కదా. హనుమాన్ భక్తులైతే తప్పకుండా వినే ఉంటారు, ఎందుకంటే హనుమాన్ చాలీసా రాసింది తులసీదాస్ అని చెప్తూ ఉంటారు. ఆ తులసీదాస్ యూపీలో పుట్టి పెరిగి అక్కడ సంస్కృతం నేర్చుకొని మనకి హనుమాన్ చాలీసా రాసి పెట్టారంట. ఆ హనుమాన్ చాలీసాని మనం తరచూ పారాయణం చేస్తూ ఉంటాం కదా, నేనైతే తప్పకుండా చేస్తానండి. సో మరి అంత గొప్ప కల్చర్, అంత గొప్ప హిస్టారికల్ థింగ్స్ వాళ్ళకు ఉన్నాయండి, అంటే యూపీ వాళ్ళకు ఉన్నాయన్నమాట. ఇంతేకాదు, అవాది క్విజన్ కూడా వాళ్ళదే. మరి ఈరోజు మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. మరి ఇవాళ మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో అవాడీ క్విజన్ నుంచి ఏం తీసుకొచ్చానో తెలుసా? అవాడీ వెజిటబుల్ పులావ్, అలాగే అవాడీ దమ్ ఆలు. సో వెజిటేరియన్స్ అందరూ యా అనుకుంటున్నారా? నాన్ వెజిటేరియన్స్ కూడా అప్పుడప్పుడు బ్రేక్ కావాలి కదండి. ప్రతిరోజు నాన్ వెజ్ ఏం తింటారు చెప్పండి? సో మరి అందరి కోసం, మీ అందరి కోసం నేను ఈ వెజ్ రెసిపీస్ని ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాను. అవాదీ క్విజన్లో ఇవి 2 టాప్ లిస్ట్లో ఉంటాయి అన్నమాట, అంటే మెనూ కార్డులో టాప్ లిస్ట్లో ఉంటాయి. సో మరి ఫస్ట్ ఆ వెజ్ పులావ్ ఎలా ఉంటుందో చూసేద్దామా? అవాడీ క్విజన్లోని ఎంతో ఇంపార్టెంట్ రెసిపీ ఈ వెజ్ పులావ్. మరి దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అంటే, కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇందులోని ఏంటంటే వెజ్ పులావ్ అన్నాను కదా, మనకి కావాల్సిన అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. వాళ్ళ క్విజన్ ప్రకారం వాళ్ళు అవాడి వెజ్ పులావ్లో ఏం వేసుకుంటారంటే కాలీఫ్లవర్, అలాగే ఆలు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసుకొని చేస్తారు. అలాగే గ్రీన్ పీస్ వేసుకుంటారు అనమాట. మనం కూడా ఆల్మోస్ట్ దగ్గరగా అలాగే వేసుకుంటాం అనుకోండి, కాకపోతే ప్రొసీజర్లో డిఫరెన్స్ ఉంటుంది కదా డెఫినెట్లీ. సో మరి నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుందాం. ఆ తర్వాత దాల్చిన చెక్క, ఆ తర్వాత కొంచెం యాలకులు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బిర్యానీ కారంగా స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను 1 స్పూన్. ఓకే, అది ఫ్రై అవుతుంది కదండి, కాస్త సాల్ట్ వేసేసుకుందాం. ఇంకా కొంచెం కొబ్బరి తురుము, వాళ్ళ ప్రొసీజర్ అంత డిఫరెంట్గా ఉంది కదా. మనం కొబ్బరి తురుము ముందు వేయం కదా, వాళ్ళు ఇప్పుడే వేస్తారంట. ఆనియన్ కాస్త ఫ్రై అయ్యి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యాక కొబ్బరి తురుము వేసుకుంటారంట. నేను ఇలా వేరే స్టేట్కి సంబంధించిన రెసిపీస్ నేర్పిస్తుంటాను కదా, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని తిరగలేరు కదా. ఒకవేళ వెళ్ళినా మహా అయితే 1-2 days 3 days ఏదైనా పని ఉంటే వెళ్తారు, అక్కడ ఏదైనా చూడడానికి వెళ్తారు, కానీ ఎక్కువ రోజులు స్పెండ్ చేయలేరు. ఆ ఉన్న రోజులు కూడా ప్రతి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడున్న రెసిపీస్ అన్ని అదే పనిగా కూర్చొని ట్రై చేసి టేస్ట్ చేయలేరు కదండి. సో టేస్ట్ ఆఫ్ ఇండియాలో మీకు అన్ని రెసిపీస్ని వేరే స్టేట్లో
బాగా అంటే బాగా పేరున్న రెసిపీస్ని పరిచయం చేస్తున్నాను. మరి థ్యాంక్ యూ చెప్పారా? ఓ చెప్పారా? మీరు థ్యాంక్ యూ చెప్పవసరం లేదు, ట్రై చేస్తే చాలు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్ ఏం వేసుకుంటా అంటే టొమాటోలు వేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు వేరే ఏమైనా వెజిటబుల్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీట్రూట్ మంచిది కదా అది కూడా. సో టొమాటోస్ కూడా బాగా కుక్ అయ్యాయండి. నెక్స్ట్ ఏం వేసుకుంటాం అంటే పొటాటో. నాకెందుకో ఇంకొంచెం గీ వేస్తే బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ క్యారెట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత బీన్, ఆ తర్వాత కాలీఫ్లవర్, ఆ తర్వాత పచ్చి బఠానీ. సో ఇప్పుడు ఇవన్నీ కుక్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే పులావ్ అని చెప్పాను కదా, అంటే రైస్ ఐటెం. సో రైస్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం క్రీమిష్గా ఉంది కదా, దీన్ని కలర్ఫుల్గా చేసేద్దాం. మిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, అవి కొంచెం ఘాటుగా ఉంటాయి. సో కాస్త కారం వేసి ఇప్పుడు దీని మీద కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. కాస్త గరం మసాలా పౌడర్, ఆపై కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అండ్ పుదీనా. మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉంచితే ఆ లోపల ఉన్న కర్రీ అంతా బాగా కుక్ అయింది కదా, దాని ఫ్లేవర్ అంతా మనకి రైస్కి పడుతుంది. అండ్ డిష్ అవుట్ చేసేటప్పుడు కాస్త మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి చక్కటి పులావ్ వస్తుంది అనమాట. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఎందులో డిష్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది? హండీలో కుక్ చేసాం కదా, వెజ్ పులావ్ కాబట్టి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అవధులు లేని పరిమళం అని చెప్పాలేమో. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. నా లంచ్ రెడీ అయిపోయిందండి. మీ లంచ్ రెడీ అయింది కదా, మీది కూడా ఇప్పుడు లంచ్ టైమేనా? ఓ, ఈ రోజుకి ఆల్రెడీ కుక్ చేసేసుకున్నారా? నో ప్రాబ్లం, రేపు ఈ రెసిపీని లంచ్లో తీసుకోండి. మరి ఇంకొకసారి క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్పానా? అవధి వెజ్ పులావ్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అవాడి వెజిటబుల్ పులావ్కి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 1, టొమాటోలు 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/4 కప్పు, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా, కారం 2 టీ స్పూన్లు, రైస్ 1 కప్పు, చెక్క 1, యాలుకలు 4, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు. అవాడి వెజిటబుల్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక హండీలో నెయ్యి వేసుకుని బిర్యానీ ఆకు, చెక్క, యాలుకలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొబ్బరి తురుము, టొమాటో ముక్కలు, బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, బఠానీ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కారం, ఉడికించిన రైస్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన అవాడి వెజిటబుల్ పులావ్ రెడీ.
అవడి వెజ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి నా లంచ్ రెడీ అయిపోయింది అన్నాను కదా, దీంతో పాటు దమ్ ఆలు కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి దమ్ ఆలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఒకసారి అన్నీ కరెక్ట్గా వచ్చాయో లేదో చెక్ చేసుకుంటే బెటర్ కదా. అంటే మీతో మాట్లాడుతున్నాను కదా, ఏదైనా ఎక్కువ వేసుకున్నాను తక్కువ వేసానని కొంచెం ఆలోచిస్తాను కదా బాబా. అది తింటే నెక్స్ట్ రెసిపీ చూపించాలనిపించట్లేదు, కూర్చొని అది ఫినిష్ చేసి తర్వాత చూపిద్దాం అనిపిస్తుంది నాకు. వెరీ టేస్టీ. ఈ రెసిపీ మాత్రం డెఫినెట్గా మీరు ఘీలో చేయండి, అంటే నెయ్యిలో చేసుకోండి. నూనెలో మాత్రం అస్సలు చేయొద్దు, దాని ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట. నేతితో చేస్తేనే ఆ డిఫరెంట్ టేస్ట్ అన్నది వస్తుంది. సో మరి దమ్మాలు ప్రిపేర్ చేసేసేనా? దీనికి ఒక స్పెషల్ గ్రేవీని తయారు చేసి పెట్టుకోవాలి. అది ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను. మసాలా అంటే ఏం వేసుకోవాలి ఇందులో? జనరల్గా మీరు కర్రీ ఎలా చేసుకుంటారు, కొంచెం ఆయిల్ వేస్తారు, ఆ తర్వాత ఆనియన్, మిర్చి, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కదా. ఆ గ్రేవీ ఒకటి నేను చేసి పెట్టుకున్నాను. ఈ గ్రేవీని మనం ఈ దమ్ ఆలులో మిక్స్ చేస్తాము. సో దీంతో ఇప్పుడు పని లేదు, పక్కన పెట్టేద్దాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్పాను నేను. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త ఆయిల్ వేసుకుందాం. గీ వేసుకుంటే బాగుంటుంది. నేను ఎందుకు ఆయిల్ వేసుకుంటున్నానంటే ఆల్రెడీ వెజ్ పులావ్ బోల్డ్ అంతా గీ వేస్ట్ చేశాను కదండి. అన్నీ గీ గీ అంటే నేను గీ అయిపోతాను, అందుకే కొంచెం తగ్గించాను. కానీ మీరు గీతో చేసుకోండి, బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఈలోపు ఇటువైపు ఒక ప్రొసీజర్ ఉంది. ఇందులో కొంచెం బటర్ వేసుకుందాం. కానీ ఇందులోని గీ వేసుకోమన్నాను కదా, ఫస్ట్ వేసుకోండి. కాకపోతే ఆయిల్ చేస్తే ఎందుకు బెటర్ అనిపిస్తుంది అంటే నాకు, ఇందులో మనం బటర్ వేసుకుంటాం కదా, సో ఇందులో ఆయిల్ వేసుకోవడం కొంచెం మనం క్యాలరీస్ని తగ్గించుకున్నట్టు అవుతుంది. సో మరి ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు ఆవాలు, ఇక్కడ బటర్ మెల్ట్ అయింది. ఇందులో ఏం వేసుకోవాలంటే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ ఆవాలు ఫ్రై అయ్యి ఇందులో నేను టొమాటో ప్యూరీ వేసుకుంటున్నానండి, టొమాటో గుజ్జు. ఈ రెసిపీకి ఎస్పెషలీ మనం టొమాటోని పీసెస్ లాగా వేసుకోకూడదు, ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ఇటువైపు జీలకర్ర వేసుకున్నాం కదా, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో, బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బటర్లోని వీటిని ఫ్రై చేస్తే దీనికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో కవర్ చేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం, అప్పుడు అవి మాడిపోకుండా ఉంటాయి. అలాగే ఆ బటర్ తాలూకా ఫ్లేవర్ అంతా కూడా మనకి ఆలుకు పడుతుంది. సో ఈ ప్యూరీని కొంచెం కుక్ చేసుకోవాలి, అప్పుడు టొమాటోలో ఉన్న పచ్చిదనం పోతుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు కాస్త ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత ఉప్పు, నెక్స్ట్ కారం.
ఇవి వేసుకున్నాక కాస్త కలుపుకోవాలి. ఓకే, సాఫ్ట్ అయిపోయి అలాగే బటర్ తాలూకా ఫ్లేవర్ అంతా పొటాటోస్కి పట్టింది. కవర్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఏం వేసుకోవాలంటే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కర్రీ మసాలా, దీన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కొంచెం కర్డ్ వేసుకో. ఓకే, కర్డ్ వేసుకున్నాక దీన్ని కాస్త కవర్ చేసి ఉంచుదాం. ఒక 2 minutes కవర్ చేద్దాం. ఇప్పుడు ముద్దేసి చూద్దామా? చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే మనం ఆల్రెడీ బటర్లోని బాగా కుక్ చేసి పెట్టుకున్న ఈ ఆలూ పీసెస్ని ఇందులో వేసుకున్నాం. అయింది కదా బాగా. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని దమ్ ఆలు కాబట్టి ఇప్పుడు మనం దమ్ పెట్టుకుందాం. ఫస్ట్ దీన్ని మనం ఇలా చేసుకోవాలి. ఓకే, దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మీద నుంచి ఇలా కవర్ చేసుకుందాం. కవర్ చేసుకున్నాక గ్యాప్స్ లేకుండా ఇలా ప్రెస్ చేసుకుందాం. ఓకే, దమ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఈ పని మనం రెగ్యులర్గా ప్రతిరోజు వంటలో చేయం కాబట్టి కొంచెం నిదానంగా ఇలా జాగ్రత్తగా మొత్తం ఫిల్ అయ్యేలాగా దమ్ పెట్టుకుంటేనే అప్పుడు ఆ దమ్ ఫ్లేవర్ అన్నది మనం చేసిన రెసిపీకి వస్తుంది. అండ్ చేతులు కాల్చుకోవద్దు, ఎందుకంటే ఇది చేసేటప్పుడు డెఫినెట్గా ఎక్కడో దగ్గర వేడిగా ఉంటుంది కదా, మనకు అంటుకుంటుంది అనమాట. సో బీ వెరీ కేర్ఫుల్. ఓకే, వీలైతే ఇలా స్పూన్ యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్మోస్ట్ అన్ని వైపులా ఫిల్ అయిపోయింది. సో దమ్ పెట్టేసుకున్నాం కదా, ఒక్క 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఓకే, వెయిట్ చేద్దామా? వెయిట్ చేయడం ఎందుకు, ఈలోపు నేను సర్వింగ్ బౌల్ ఎలా ఉంది ఎక్కడుంది సెట్ చేసుకుంటే పోలే. సో ఇది డ్రై అయిపోయింది అంటే మనకి దమ్ పట్టిందని అర్థం. ఇంకా డ్రై అవ్వలేదు కాబట్టి ఒక్క 2 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ అయిపోయింది. అటాక్. ఫిష్ అవుట్ చేసుకుందాం. చూసారా, అయిపోయింది కాబట్టి అలా స్టిక్ అవ్వకుండా మనకి విడిపోతుంది. వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఆల్రెడీ మనం కుక్ చేసేటప్పుడు లాస్ట్లో వేసుకున్నాం కదా, అందుకే ఎక్కువగా వద్దు, కొంచెమే వేసుకుంటాను నేను. అండ్ ఇంకొకటి ఏం వేసుకోవాలి, గీ వేసుకున్నాం. అంటే స్టార్టింగ్ నుంచి గీ యూజ్ చేయలే కదా, వాళ్ళ రెసిపీస్ అన్నిట్లో గీ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి కొంచెం గీ వేస్తేనే ఆ టచ్ ఉంటుంది.
సో ఇది మెల్ట్ అయ్యి అలా స్ప్రెడ్ అవుతుంది. జస్ట్ ఇలా వేసి వదిలేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం అలా కుకుంబర్తో గార్నిష్ చేసుకుందాం. ఓకే, అవాడి స్పెషల్ దమ్ ఆలు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అవాడి దమ్ ఆలూకి కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, గ్రేవీ 1 కప్, నెయ్యి 1 టీ స్పూన్, జీలకర్ర 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, బటర్ 2 టీ స్పూన్లు. అవాడి దమ్ ఆలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక హండీలో నూనె వేసుకుని ఆవాలు, టొమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, గ్రేవీ, పెరుగు కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మరొక ప్యాన్ లో బటర్ వేసుకుని జీలకర్ర, బంగాళదుంపలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న బంగాళదుంపల్ని కర్రీలో వేసి గోధుమ పిండితో హండీకి దమ్ పెట్టుకోవాలి. లాస్ట్ లో సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, నెయ్యితో గార్నిష్ చేసుకుంటే అవాడి దమ్ ఆలు రెడీ. దమ్ ఆలుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. ఓకే, కాంబినేషన్ తో తినాలి కదా. మరి అవాది స్పెషల్ వెజ్ పులావ్ ప్లస్ మన దమ్ ఆలు. ఇలా బాగా మిక్స్ చేసుకొని తింటాను నేను. అవాది క్విజన్ అంటే అవధులు లేని ఆనందం అనమాట. అది తింటూ ఉంటే బా కవిత్వం కూడా వచ్చేస్తుంది తింటుంటే. సూపర్ యమ్మీ. కొంచెం స్పైసీగా వెజిటబుల్స్ అన్ని నోటికి తగులుతూ ఉంటే ఎంత దమ్మాలు ఉంది. వస్తాం. ఈ 2 కాంబినేషన్ అయితే అద్దరిపోయే కాంబినేషన్ అనమాట. డెఫినెట్గా ఈసారి ఈ రెసిపీస్ని ట్రై చేయండి. మరి ఇప్పుడు నాకైతే రెడీగా ఉన్నాయి కాబట్టి లైన్ చేస్తా. ఓకే, మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తుంది మీ మోనికా. అంతవరకు బాయ్.